తమిళనాడులో సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఎద్దుల వికృత క్రీడ. ఇక నుంచి ఈ ఆటపై నిషేధం విధించింది సుప్రీంకోర్టు. జంతువులతో సహా జీవాలన్నింటికీ సహజ సిద్ధమైన గౌరవ మర్యాదలుంటాయని తెలిపింది సుప్రీంకోర్టు. ప్రశాంతంగా జీవించే హక్కు జంతువులకు కూడా ఉంటుందని తెలిపింది. జల్లికట్టును అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏడబ్ల్యూబీఐ చేసిన అప్పీల్ను విచారించింది సుప్రీం. జస్టిస్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పేరెంట్స్ పేట్రియా సిద్ధాంతం ప్రకారం జంతువుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కోర్టులకు ఉందని అభిప్రాయపడింది. ఎద్దులను జల్లికట్టు క్రీడలో గాని ఎడ్ల బండి పోటీలో గాని ఉపయోగించరాదని ఆదేశించింది. ఈ పోటీల్లో ఎద్దులను హింసించే తీరు ఊహకు మించిందని అభిప్రాయపడింది కోర్టు. జంతువుల హక్కులను రాజ్యాంగంలో చేర్చాలని పార్లమెంటుకు సూచించింది. జంతువులను బాధపెట్టడం నేరమని తెలిపింది సుప్రీంకోర్టు. జంతువులను అవాంఛితంగా బాధపెట్టకుండా, హింసించకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జంతువు బోర్డుకు సూచించింది. సుప్రీం తీర్పుపై జంతు ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జంతు హక్కుల సంస్థ పెటా కూడా హర్షం ప్రకటించింది.